ఉషా పరిణయం 2 hours 20 minutes రన్ టైంతో ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. జస్ట్ చెక్ చేస్తే తెలిసింది. ఎప్పుడో జూలై ఆర్ ఆగస్ట్ ఈ మధ్యలో అనుకుంటా రిలీజ్ అయినప్పుడే పొరపాటున థియేటర్కి వెళ్ళి చూసా. ఇక ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా, మధ్యలో ఏమైనా మన రివ్యూ వల్ల థియేటర్కి వెళ్ళే వాళ్ళు కూడా ఈ చిన్న సినిమాకి ఆగిపోతారేమో అని. ఇక సినిమా చూసాక నాకైతే ఎన్నెన్నో పాత సినిమాలన్నింటినీ తవ్వి వాటి నుండి రాసి తీసిన ఒక అవుట్డేటెడ్ ఫిల్మ్ ఏమో అనిపించిందండి. ప్రియమైన నీకు, ఆర్య, ఒక ఊరిలో, ఇంకా అల్లరి నరేష్ గారివి ఒక 2-3 సినిమాలు. ఎప్పుడు సినిమాలండి ఇవి. అవి గుర్తొచ్చేవి ఈ సినిమా చూస్తుంటే. ఆల్రెడీ కే విజయభాస్కర్ గారు తీసిన జిలేబీ మూవీ రివ్యూలో అక్కడ కూడా చెప్పా, ఒకప్పుడు మల్లేశ్వరి, నువ్వు నాకు నచ్చావు, ప్రేమ కావాలి, ఇలాంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన టాలెంటెడ్ డైరెక్టర్ విజయభాస్కర్ గారు కొత్త కథల్ని, అది కూడా ఎప్పటి ట్రెండ్కి బ్యాచ్ అయ్యే విధంగా వాటిని సెలెక్ట్ చేసుకొని తీస్తే రిజల్ట్ బాగుంటుందని నా ఒపీనియన్. ఇక ఈ ఉషా పరిణయం సినిమా అయితే నాకు అసలు నచ్చలేదండి. మీరు చూస్తారంటే చూడండి, ఈ రివ్యూని పట్టించుకోకుండా. స్టార్టింగ్ 5 minutes ఇంట్రడక్షన్, సాంగ్ స్టార్ట్ అయిన విధానం చూస్తే తేడా కొట్టింది. ఆ వెంటనే హీరోని కలిసిన ఫ్రెండ్ వేసే డైలాగ్స్కే ట్విస్ట్ ఏంటో తెలిసిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే మరీ అవుట్డేటెడ్గా ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఆలి గారి కామెడీ ఒక్కటి ఫస్ట్ హాఫ్లో కొందరికి ఇబ్బంది పెట్టచ్చు, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, దుబాయ్ నుండి ఇండియాకి వస్తున్న హీరో అక్కడ ఒకరిని కాపాడడం వల్ల ఫ్రెండ్ అవుతాడు. అప్పుడు అతనికి హీరో చెప్పిన కథ ఏంటి, ఇందులో మలుపు ఏంటి, చివరికి హీరో లవ్ స్టోరీ ఏమైంది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అయితే హీరో డాన్సెస్ బాగా వేశారు, సాంగ్స్లో లొకేషన్స్, కొంత ఆలి గారి కామెడీ. ఇంతే, ఇంతకంటే ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. ఇదే సినిమా అట్లీస్ట్ ఒక 15 years బ్యాక్ వచ్చుంటే ఇలాంటి సినిమాలు మనం అప్పట్లో చూసుండం కాబట్టి హిట్ అయి ఉండేది. కానీ ఇప్పుడు ఇలాంటివి ఎన్నో చూసాం కాబట్టి కష్టం అనిపించింది. మైనస్ పాయింట్స్ అయితే మొత్తం పోర్చుడ్గానే ఉంది. అసలు దుబాయ్లో తెలుగు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే ఆ టైంలో హీరో ఎంట్రీ అలా ఉండడం ఏంటి, అసలు అక్కడ సాంగ్ ఎందుకు, అసలు హీరో కలిసే ఫ్రెండ్ని వెంటనే పెళ్లి గురించి అడగడం ఏంటి, అంతా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా కాకుండా సినిమాలోని సెటప్ అని క్లియర్గా అర్థమయ్యే విధంగా ఉన్నాయి. అవసరానికి మించి సాంగ్స్, ప్రేమ కావాలి సినిమాలో ప్రియతమ సాంగ్ గుర్తొచ్చింది, ఇంటర్వల్ తర్వాత వచ్చే సాంగ్. ఆల్రెడీ ఫెమిలియర్ స్టోరీ అంటే మళ్ళీ దాన్ని డీవియేట్ చేసే సీన్స్, సాంగ్స్, దట్టు ఐటమ్ సాంగ్, చివరికి ఏమవుతుందో కూడా తెలిసిపోయేలా ఉంటుంది. అసలు ప్రీ క్లైమాక్స్లో వెన్నెల కిషోర్ గారు ఎందుకు, ఇలా చెప్పుకుంటూ పోతే మెజారిటీ ఆఫ్ ద మూవీ నాకు ఇలా అనిపించిందండి. సో ఫైనల్గా మూవీకి అడిక్ట్ ఏంటంటే, టాలెంటెడ్ డైరెక్టర్ గారు మంచి కథను తీసుకుని ఉంటే ఇప్పటికీ మంచిగా మలిచి హిట్ కొట్టే అవకాశం ఉంది. కానీ ఈ ఉషా పరిణయం నాకు బాగా అవుట్డేటెడ్, అన్ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు ఎక్కడైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.